హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఇక ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు బటన్ అనేది నొక్కబోతున్నారు. రైతులందరికీ కూడా మనకు రెండో విడత కింద 1,50,000 రూపాయల రుణాలను మాఫీ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే విడుదల చేశారండి. ఇక ముందుగా సీఎం గారు బటన్ నొక్కిన వెంటనే కూడా ముందుగా ఈ జిల్లాల రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు అయితే విడుదలవుతాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు. ఇక ఏ జిల్లాల వారికి రుణమాఫీ డబ్బులు జమ అవుతాయి, ఇంకా మొదటి విడత రుణమాఫీ జమ కాని వారు ఏం చేయాలి, ఇక రెండో విడత రుణమాఫీకి ఏం చేస్తే డబ్బులు వస్తాయనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తేనే ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారందరికీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు. అటువంటి మాట ప్రకారం మొదటి విడత కింద 1,00,000 రూపాయల రుణమాఫీని అయితే విడుదల చేశారు. ఇక 1,00,000 రూపాయల రుణమాఫీ నిన్నటి వరకు కూడా జమ కావడం జరిగింది. ఇక ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రైతుల ఖాతాలోకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా 1,50,000 రూపాయల రుణమాఫీ అనేది మొదలు కాబోతుంది. ఇక ఇంకా ఎవరైనా సరే మీకు 1,00,000 రూపాయల రుణమాఫీ మొదటి విడత డబ్బులు జమ కాకుండా ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ కార్యాలయాన్ని సంప్రదించి ఏఈఓ గారిని సంప్రదించి మీ యొక్క ఆధార్ కార్డు సాయంతో మీకు ఎందుకు డబ్బులు పడలేదని తెలుసుకుని డబ్బులు అయితే తీసుకోవచ్చు. ఇక మరి కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో బటన్ అనేది నొక్కబోతున్నారు. కంప్యూటర్ బటన్ నొక్కి ఆయన రైతులకు రెండో విడత కింద 2,50,000 రూపాయల రుణమాఫీని విడుదల చేస్తారు. ఇక ఆగస్టు నెలలో 5 లేదా 6 తారీఖుల నుంచి కూడా మనకు మూడో విడత రుణమాఫీ కింద 2,00,000 రూపాయలు అయితే జమ అవుతుంది. ఇదే అప్డేటు రుణమాఫీకి సంబంధించి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.